వందనాలు ప్రభువా. అత్యున్నతుడా, అతికాంక్షణీయుడా, గడిచిన పునరుత్థానపు ధనమున మీ యొక్క శరీర రక్తాల్లో పాలు పంపులు పంచుకుని మధురమైనటువంటి క్షణాలు మొదలుకొని జీవం గల దేవుడవైన నీ సన్నిధిలో మమ్మల్ని కాపాడుతూ వచ్చి ఈ వేకువజామున మీ యొక్క సన్నిధికి నడిపించినందుకు నీకు స్తోత్రాలు. నేను పండుకొని నిద్రపోయి మేలుకునేదను, యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. నీ దావీదు సెలవిస్తూ వచ్చాడు, అయ్యా ఎందరో పండుకొని నిద్రపోయిన వారని అనుకుంటున్న వారు అటు వెళ్ళిపోయిన వారందరూ ఉన్నారు. మేలుకొనుచున్నామంటే నీ కృప, నీ కృప, నీ కృప. దయగల తండ్రి, నీ ఉన్నతమైన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాను. సహాయము చేయండి. దయకాల సమయమున జరగబోతున్నటువంటి అయా యొక్క స్తుతి ఆరాధన పైన మీకు అనుదృష్టించండి. నీకు ఆయాసకరమైన మార్గము నా మాయందు దాగి ఉండదేమో చూడుము దేవా. సత్య మార్గములో, నిత్య మార్గంలో మీ కృపను బట్టి నడిపించండి అయ్యా. ఈరోజు నీ పాదములు దర్శించుకునే భాగ్యం మరొకసారి మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. కనికరించండి తండ్రి, మమ్మల్ని కనికరించండి ప్రభు. మీ ఆత్మచేత మమ్మల్ని దర్శించండి దేవానికి స్తోత్రాలు. పరలోక తైలాభిషేకము చేత మమ్మల్ని దర్శించండి దేవానికి స్తోత్రాలు. అయ్యా, ఏ ఉజ్జీవం ఆశించి మేము ప్రార్థిస్తున్నామో, ఏ పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మేము ప్రార్థన చేస్తున్నామో అట్టి ఆత్మ కార్యాలు మీరు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రం. We need to receive the Holy Spirit. Lord, please come down, Master. Do your miracles, Master. Do your wonders, Lord. అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. ఈ వేకువజామున ఈ ప్రార్థన ద్వారా మీరు అద్భుతాలు జరిగించండి. ఈ ప్రార్థన ద్వారా మీ ఆశ్చర్య కార్యాలు జరిగించండి. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అత్యున్నతుడా, అతికాంక్షణీయుడా, అతి మనోహరుడు, అతి సుందరుడా, 10,000 మందిలో కోరదగిన వాడా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన నామము కలిగినటువంటి తండ్రి, నీకే మహిమ, 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 ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మరొకసారి చక్కటి అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, నీకు స్తోత్రాలు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన నామము కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను అయా. జీవం గల దేవుడు, నీకు స్తోత్రాలు. అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడవై ఉన్న దేవుడు, నీకు స్తోత్రాలు.
నీ అద్భుత కార్యాల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ శిలువ యజ్ఞము కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా కొరకు నరావతారం ఎత్తినటువంటి మా మంచి కాపరి నీకు స్తోత్రాలు. మా కొరకు రక్తము గార్చిన మా ప్రధాన కాపరి నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రధాన యాజకుడా, మాకు సత్య ప్రత్యక్షతనిచ్చినటువంటి మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్ని అద్భుత కార్యాలు మా పట్ల మీరు జరిగిస్తున్నారు తండ్రి. ఎన్ని ఆశ్చర్య కార్యాలు మా పట్ల మీరు జరిగిస్తున్నారు దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. శ్రేష్ఠుడవు, అందరిలో అధికుడవు నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరలోక మహిమను తలచి నీ పాద పద్మముల పైరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన ఈ చేయు ప్రశాంత
స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆ రీతిగా మనం ప్రభు నామాన్ని కనపరుస్తూ దేవుని సన్నిధిలో మనం అనుదినము అనేక శ్రేష్టమైన అంశాలు కలిగి ఉన్నాం. మరి ప్రత్యేకంగా నశించిపోతున్న వారిని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడి దిగి వచ్చి నశించిపోతున్న అనేకుల హృదయాలు తట్టినట్లుగా చీకటిలో జీవిస్తున్నటువంటి మనుషులకు గొప్ప వెలుగు దేవుడు అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అదే రీతిగా దేవుని బిడ్డలారా, కోత విస్తారముగా ఉన్నది, కోత వారు కొద్దిమందే ఉన్నారు, కోత వారిని పంపుము దేవా అని వేడుకున్నాం. మరొకసారి మనం వేడుకుంటున్నాం. దేవుడు అనేక మంది స్వార్థికులను, భారము కలిగినటువంటి స్వార్థికులను, తెగువ కలిగినటువంటి స్వార్థికులను, అనుబంధాలను తెంచుకోవడానికి గర్సున్న స్వార్థికులను లేవనెత్తారు. సర్వలోకానికి అయినా వెళ్ళగలిగేటటువంటి ధైర్యవంతులను దేవుడు లేవనెత్తారు. ప్రార్థన చేద్దాం. దేవుడి దిగి వచ్చి అట్టి ఆత్మకార్యాలు జరిగించినట్లుగా. అదే రీతిగా నశించిపోతున్న వారు అనేకులు ఏ రీతిగా రక్షింపబడిన మనం వేడుకుంటున్నామో, రక్షింపబడిన వారు అనేకులు సత్యాన్ని గ్రహించకుండా జీవిస్తున్నారు, సత్య వ్యతిరేకులుగా జీవిస్తున్నారు, సత్య దూరస్తులుగా జీవిస్తున్నారు. వారిని కూడా దేవుడు దర్శించారు. వారు సత్యములో ప్రతిష్ఠించబడమని యేసు ప్రభు ప్రార్థన చేశారు. మరొకసారి ప్రార్థన చేద్దాం. ప్రభువా, క్రైస్తవ సమాజం ఎదురైతే ఈరోజు నిన్ను ఎరిగిన సమాజం ఉన్నదో, వెలుగులో నడిపించబడుతున్న సమాజం ఇంకా సత్యమైన వెలుగులోకి రాలేకపోతున్నారు. నీ రాజ్య సువార్త అందరికీ ప్రకటించబడ్డ కృప చూపించండి. నమ్మిన వారు సత్యంలో ప్రతిష్ఠించబడాలి. అయా నీ యొక్క రాకడ కొరకు వారు సిద్ధపడాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క శ్రేష్టమైన అంశాలను బట్టి మనం మరొకసారి ముందుకు సాగుదాం. నైవేద్యం మొదటిగా ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తాం. తండ్రి స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడ, గొప్ప దేవుడా, రక్షక, మహాప్రభు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా తండ్రి ఆయన ఉదయకాల సమయంలో అయ్యా తండ్రి ఆయన అయ్యా మరి ఒకసారి నీ కృపనిచ్చి నీ సన్నిధానంలో కనబడని ఇచ్చావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా గడిచిన దినాలంతట్లో ప్రభు తండ్రి నాయన మీ క్షేమం ఇచ్చి, మీ భద్రతనిచ్చి అయ్యా తండ్రి నాయన మీ రెక్కల చాటున భద్రపరిచి క్షేమం ఇచ్చాను. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సజీవుడా నీకు వందనాలు. అయ్యా మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ గొప్ప కృప కొరకై నీకు వందనాలు ప్రభు తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన ఉదయ కలిసి మందు ఇదిగో మమ్మల్ని అయితే నాయన నెత్తుడు అరికాల వరకు మీ పరిశుద్ధమైన రక్తము చేత అయా శుద్ధి చేసి అయ్యా నాయన మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు నాయన. పాటల ద్వారా మీరు మహిమ పొందారు, మా స్తుతులను అంగీకరించారు, ఆస్వాదించారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు నాయన. కడగబడిన హృదయాల చేత నీ పాసలేదు కొన్ని ప్రార్థనలు పట్టుకొని స్వయంగా అంగీకరించి ఆమెను పలకమని ప్రార్థిస్తున్నాను. జీవము కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభు నాయన. ప్రాముఖ్యంగా ప్రభు నాయన అయ్యా నశించిపోతున్న ఆత్మల కొరకై ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. ఏ ఆత్మ నశించడం నీకు ఇష్టం లేదు కనుక వారందరి కొరకై ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. కనికరంగా తండ్రి మీ కనికరం చెప్పిన ప్రతి ఒక్కరిని రక్షణకు నడిపించమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ప్రభాతనైనా. అనేకులు ప్రభాతనైనా నీ తెలుసుకోకనే ప్రభాతనైనా అయ్యా ఈ లోకాన్ని అయ్యా ఈ లోకంలో ముగిస్తూ వాళ్ళ జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు నాయన. అయ్యా తండ్రి నాయన ఈ క్షణం నుంచి ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు ప్రభాతనైనా. అయ్యా గడిచిన దినాల్లో మా ప్రార్థనాంశాలను మీరు విని అయ్యా తను అనేక మందిని రక్షణకు నడిపించుకున్నారని నీకు వందనాలు. ఇక ముందు కూడా అయ్యా రక్షణకు నడిపించబోతున్నందుకు నీకు వందనాలు. అయ్యా తన నాయన నశించబోతున్న ఆత్మల కొరకే ప్రభాతనైనా అయ్యా తండ్రి నాయన ఇదివరకు ఎందరైతే స్వార్థ విని ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ హృదయంలో మీరు అయ్యా తండ్రి నాయన కార్యం జరిగించండి. అయ్యా తండ్రి నాయన మరి ఇదివరకు విని నిర్లక్ష్యంగా ఉన్న వారితో మీరు మాట్లాడండి. అయ్యా తండ్రి నాయన అయ్యా తండ్రి వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ప్రభాతం నాయన. అయ్యా ప్రభాతం నాయన ఇంకా ప్రభు అనేక మంది కూడా ప్రభాతం ఇంకా వినబోతున్న వారితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. వినడం ప్రభాతం నాయన వాళ్ళు చెవి ఇస్తున్నా కానీ మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు ప్రభాతం నాయన. అయ్యా గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభాతం నాయన. ఈ లోకంలో అనేక మంది కూడా ప్రభాతం నాయన అయ్యా స్వార్థికులుగా ఉన్నారు ప్రభాతం. ఇంకా అనేక మంది కూడా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు. అయ్యా తండ్రి నాయన అయ్యా పంపము తండ్రి నాయన అనేక మంది కూడా ప్రభాతం నాయన నీ పంటను కోయడానికి అనేక మందిని మీరు పంపమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు ప్రభాతం నాయన. గొప్ప తండ్రి మీరు ఏర్పరచుకోమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు. అయ్యా నీ స్వార్థ వర్తమానాన్ని అనేకులకు ప్రభాతం నీ తెలియపరచాలి. నేను గురించి అనేక మందిని అయ్యా నీ ఎదురుకు నడిపించాలని ప్రభాతం నాయన ఆశ ఉన్నవారిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు ప్రభాతం నాయన. స్వార్థికులను లేవనెత్తని నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అనేక మంది కూడా రక్షణలోకి వచ్చేటప్పుడు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు.
అయ్యా తండ్రి నాయన రక్షణ పొంది ఉండి ప్రభావ తండ్రి నాయన అయ్యా నీ లేఖన సారాంశమైన బోధలోనికి అయ్యా తండ్రి నాయన గ్రహించగా రాలేక ఉన్న వారందరి కొరకే ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. అవును తండ్రి సత్యము అయ్యా దూరంగా బహు లోతుగా ఉంది కనుక గ్రహించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు. అలాంటి మనసులు ప్రభావ అలాంటి అయ్యా మనసును ఉండే గ్రహించే శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు. అయ్యా సత్యాన్ని గ్రహించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి పట్ల మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాల ప్రభావనైనా. అనేక మంది సర్వసత్యంలోకి వచ్చుదురు కాకని ప్రార్థిస్తున్నాం. లేఖన విరుద్ధమైన ప్రతి బోధ కాలిపోవడం కాకని ప్రార్థిస్తున్నాం. అసత్య బోధనను తొలగించబడడం కాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా అసత్య బోధనలు వాడుకుంటున్న ఆ ఆత్మను యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాల ప్రభావనైనా. సర్వసత్యమే ప్రభావనైనా అయ్యా ప్రతి ఒక్క హృదయంలో స్థాపించబడను కాకని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క ప్రాంతంలో సర్వసత్యమైన జెండా ఎగురవేయబడను కాకని ప్రార్థిస్తున్నాం స్తోత్రాల ప్రభావనైనా. గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభు తండ్రి. నేను ప్రతి ఒక్క సేవకుని ప్రతి ఒక్క విశ్వాసాన్ని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు తండ్రి నాయన ఇదిగో ఆయన ఆదిమ అపోస్తుల బోధ ప్రభు మీరు చెప్పింది ప్రభు అపోస్తులు చేసిన బోధలోకి వచ్చుదురు గాకని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ప్రభు తండ్రి నాయన. గొప్ప తండ్రి మీ కార్యాలు జరిగించండి. నీకు వందనాలు ప్రభు తండ్రి నాయన. సర్వసత్యం కొరకై పోరాడుతున్న ప్రతి ఒక్క సేవకుని మీరు దీవించండి, బలపరచండి, అభిషేకించండి. అయ్యా మీ రెండంతల ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. ఆర్థికంగా దీవించండి, ఆరోగ్యంగా దీవించండి. నీకు వందనాలు స్తోత్రాలు. మీరు అక్కడ పర్యంతం వరకు ప్రభా ఈ దుష్టు నుంచి ఎలాంటి అయా తండ్రి నాయన దాడిని జరుగుకున్నట్టుగా ప్రభావ మీ రక్తపు కంచెను వేస్తున్నాం మీ దాసులందరికీ. అయా ఆత్మచేత అయా తండ్రి నాయన మెండైన ఆత్మచేత నింపబడి ప్రభా తండ్రి నాయన అధికమైన ఆశీర్వాదాల చేత నింపబడి ప్రభా దృష్టికి కొరకరాని పోయగా మీ చేతిలో బలమైన సాధనాలుగా ప్రభా తండ్రి నాయన మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాడు స్తోత్రాలు. అయ్యగారు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా సేవకులు అయ్యగారి చేత హస్తనిక్షేమణ పొంది ఈ క్షణం వరకు ప్రభా తండ్రి నాయన ఇది అడ్డుకట్టబడి ప్రభా తండ్రి నాయన అయ్యా నడుస్తున్న ప్రతి ఒక్క సేవకుని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క సేవకుని ప్రభావం అయినా ఇగో ప్రతి ఒక్క సేవకునికున్న ఆ కుటుంబాలను దీవించండి, సంఘాలను దీవించండి. నీకు వందనాలు ప్రభావం అయినా. గొప్ప తండ్రి నీకు వందనాలు. మీ కార్యాలు జరిగించండి ప్రతి సేవకుని ప్రభాతండి నాయన. ఇదిగో నాయన ఏలియా మీద ఉన్న అభిషేకం, ఎలీషా మీద ఉన్న అభిషేకం ప్రభావ పౌలు అయ్యా తిమోతి ప్రభాతండి నాయన వారిపైన ఉన్న అభిషేకాలు మీ దాసులపైన కుమ్మరించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు. మీ సేవకులను ఎల్లప్పుడూ మీరు తలగా ఉంచే దేవుడు కనుక నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు. అవునాయన నాయన మీ సేవకులందరికీ కూడా ప్రభాతండి నాయన బలానమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించడానికి ప్రభాతండి నాయన మీరే బలపరుస్తున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభావ మరి ఒకసారి ప్రభావం నాయన అయ్యా రక్షించిపోతున్న ఆత్మలను రక్షిస్తున్నందుకు నీకు వందనాలు. అనేక మంది స్వార్థకులను లేవనెత్తబోతున్నందుకు నీకు వందనాలు ప్రభావం నైనా. అనేక మంది సర్వసత్యంలోకి రాబోతున్నందుకు నీకు వందనాలు ప్రభావం నైనా. అనేక మంది ప్రభావం నాయన ఇదిగో నాయన సర్వసత్యంలో నిలబడి ప్రభావం నాయన దృష్టిని ఓడిస్తూ ప్రభావం నాయన ప్రపంచ వ్యాప్తి కొరకై ప్రపంచంలో ప్రభావం నాయన అనేక చోట్ల కూడా సర్వసత్యాన్ని నింపుడొక ప్రభావం ప్రతి ఒక్కరు పూనుకోబోతున్నారు కనుక నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్క సేవకుడు మీరు బలపరచబోతున్నారు, అభిషేకించబోతున్నారు, మీరు ఉండడానికి సిద్ధపరచబోతున్నందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రార్థన విషయాలను అంగీకరించిన నమ్ముతూ విశ్వసిస్తూ అయ్యా ముందు నా ప్రార్థన కూడా మీరు తోడుగా నడిపించబోతున్నందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అదే రీతిగా దేవుని బిడ్డలారా మనం పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేడగది అనుభవంలోనికి ప్రతి సంఘాన్ని దేవుడు నడిపించాలి. మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించదు అని దేవుని యొక్క ప్రవచనం ఉన్నది. దేవుని వాగ్దానములు ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. మన పరిశుద్ధాత్మను భూమి మీద కుమ్మరించాలంటే అందరూ మరొకసారి ఆయన వైపు చూడాల్సిన అవసరం ఉన్నది, ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు మరి ఈరోజు సత్య సిద్ధాంతం ఏదో అసత్య సిద్ధాంతం ఏదో కాకుండా జీవిస్తున్న వారికి ఓఫర్ మినిస్ట్రీస్లో దేవుడు ఒక దిక్సూచిగా మరి ఈ భూలోకానికి అనుగ్రహించాడు. దైవజనుడి యొక్క గ్రంథాలు మరి ఆ సాహిత్యం అందరూ తెలుసుకోవాలి. క్రైస్తవులు, క్రైస్తవేతరు అందరూ ఆయన సాహిత్యం తెలుసుకోవాలి. దుబాయ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్లో మరి మన దైవజనులు కొంతమంది వెళ్ళారు. టైగర్ గ్రంథాలు మరి అక్కడ వచ్చినటువంటి ప్రపంచవ్యాప్త క్రైస్తవ పెద్దలు ఆ గ్రంథాలు ఇస్తున్నారు. దేవుడు వారి హృదయంలో కార్యం జరిగించినట్లుగా అటువంటి గ్లోబల్ సమ్మిట్లో దైవజనుని దేవుడు వాడుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడే సహాయం చేయనుగాక. మరొకసారి వచ్చినటువంటి మంచి సామాజిక మాధ్యమాలలో ఇదివరకే సువార్త వెళుతున్నది. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా అనేక రీతులుగా స్వార్థ సందేశాలు వెళ్తున్నాయి దైవజనులు. ఇంకా మునుముందు కూడా మరి ఏ
ద్వారా కూడా దేవుడు తన దాసుని యొక్క సందేశాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మంచి టెక్నాలజీని దేవుడు నడిపించాలి. దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. దాని దృష్టిలో ఎంతో అద్భుతంగా వాడుకుంటున్నాం. అనేకుల్ని చెరపడానికి కూడా వాడుకుంటున్నాం. మనమైతే అనేకుల్ని బాగు చేయటకు దాన్ని వాడాలని ఆశపడుతున్నాం. దేవుడి దిగి వచ్చి అద్భుత కార్యాలు జరిగించినట్లుగా మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయ్యగారి ఒక ఆరోగ్యం కొరకు జ్ఞాపకం చేసుకుందాం. దైవజనుడు ఎంతో మరి ఆరోగ్యంగా క్షీణించిపోయావు. దేవుడి ముట్టి బాగు చేయాలి. ఆర్థిక నిధులను కూడా దేవుడు బాగు చేయాలి. తన దాసునికి ఇబ్బంది పెడుతున్న చీకటి శక్తులు ఆర్థికంగా వెళ్ళిపోవాలి. దేవుని యొక్క ప్రసన్నత, సమృద్ధినిచ్చే ప్రసన్నత దిగి వచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అంశాలను బట్టి రవణ గారు ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తాం. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మహా గొప్ప దేవ, మహోపకారి, మహాగణుడానికి స్తుతులు, స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిన్నటి దినము ఆరాధన మొదలుకొని ప్రభా అయ్యా ఈ సమయం వరకు మమ్మల్ని కాపాడినందుకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి నీ పాద సన్నిధికి వేకోజామును నడిపించిన విధానం కొరకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రీతిగా ప్రభా మమ్మల్ని చేర్చి ప్రభా మమ్మల్ని నీ శిలువ రక్తం చేత కడిగి శుద్ధులుగా చేసి ప్రభా దేవా ఇదిగో మా స్తుతుల మీద ఆసీనుడవై ఇంతవరకు చేయబడిన ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించి నా ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. మరికొన్ని ప్రార్థన విజ్ఞాపనలతో నీ పాదముల చెంతకు వస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి ప్రభా, సహాయం చేయండి ప్రభా, నీకు స్తోత్రం, వందనాలు అయ్యా. ఇదిగో నా తండ్రి కడవరి వర్షకాలం కొరకు ప్రార్థన చేయమని చెప్పిన దేవానికి స్తోత్రం నాయన. అంత్యకాల అభిషేకం కొరకు ప్రార్థన చేయమని చెప్పిన దేవానికి స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. యోవేలు ప్రవచనం నెరవేర్పు కొరకు ప్రార్థన చేయమని చెప్పిన దేవానికి స్తోత్రం, వందనాలు అయ్యా. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన దేవా, నీ వాగ్దానం నెరవేర్చుమని ప్రార్థన చేస్తున్నాం నాయన, నీకు వందనాలు ప్రవ్వా. ఇదిగో నాయన ప్రపంచవ్యాప్త ఉజ్జీవం కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా, నీవే సహాయం చేయండి ప్రభా. నీ ఆత్మను దేవా లోకమంతటి మీద కుమ్మరించండి ప్రభా, నీకు స్తోత్రం అయ్యా. దేవా అనేకులు రక్షణ పొందినట్లుగా నీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. రక్షణ పొందిన వారందరూ సత్యంలో ప్రతిష్ఠించబడినట్లుగా సంఘాల మీద నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు స్తోత్రం, వందనాలు అయా. నీ కృపా కార్యాలు జరిగించండి ప్రభా, నీకు స్తోత్రం అయా. ఒక వ్యక్తి రక్షణ పొందడమైనా, ఒకరు సత్యంలో ప్రతిష్ఠించబడమైనా అది నీ కార్యము తండ్రి, నీకు స్తోత్రం. అది నీ పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యమే తండ్రి, నీకు స్తోత్రం, వందనాలు దేవా. ఈ కార్యాలు జరుగుట కొరకు ప్రభా దేవా నీ ఆత్మవర్షం కుమ్మరించుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రం. ఉజ్జీవం రగిలించుమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు స్తోత్రం, వందనాలు అయా. కృప చూపించండి ప్రభా, దిగిరండి ప్రభా, నీకు స్తోత్రం. ఈ లోకాన్ని దర్శించండి ప్రభా, సంఘాన్ని దర్శించండి ప్రభా, నీకు స్తోత్రం దేవా, నీకు వందనాలు ప్రభా. అనేకులు రక్షణ పొందినట్లుగా దేవా, రక్షణ పొందిన వారందరూ సత్యంలో ప్రతిష్ఠించబడినట్లుగా నీ కార్యాలు జరిగించండి ప్రభా, నీకు స్తోత్రం, వందనాలు అయా. కృప చూపించండి ప్రభా, నీకు స్తోత్రం అయా. మరిదిగో నాయన తండ్రి దేవా, సత్యవాక్యము దేవా ప్రబలడానికి నువ్వు చూపిస్తున్న కార్యాల కొరకు, నువ్వు జరిగిస్తున్న కార్యాల కొరకు, నువ్వు చూపిస్తున్న కృప కొరకు వందనాలు ప్రభా దేవా. ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీ ప్రాంతంలో ప్రభా మరిదిగో యుగాంతం గ్రంథం పంచిపెట్టడానికి నువ్వు చూపిన కృప కొరకు వందనాలు. అదేవిధంగా దేవా ఇదిగో దుబాయ్ ప్రాంతంలో కూడా నా తండ్రి జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్లో నా తండ్రి మీ దాసుడి యొక్క గ్రంథాలు పరిచయం చేయడానికి నా తండ్రి నువ్వు వాడుకుంటున్న వేదికను బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన దేవా. ఏ రీతిగా నీ కార్యం జరిగిస్తావో మాకు తెలియదు కానీ ప్రభా అయ్యా, నువ్వు కార్యాలు జరిగించే దేవుడవు, నీకు స్తోత్రం, వందనాలు నాయన ప్రభా. మరిదిగో తండ్రి ఆ దుబాయ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో దేవా సత్యం ఇంకా వ్యాపించడానికి ఆ కార్యక్రమాన్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అనేకులకు సత్యవాక్యం చేరడానికి నువ్వు సహాయం చేయండి ప్రభా, నీకు వందనాలు. ఇంకా నా తండ్రి ప్రవక్తను పిలిపించుకోవడానికి నువ్వు సహాయం చేయండి ప్రభా. సత్యవాక్యం వినడానికి, సత్యంలో ప్రతిష్ఠించబడడానికి సహాయం చేయండి ప్రభా. వారి బోధలు దిద్దుకోవడానికి సహాయం చేయండి ప్రభా, నీకు స్తోత్రం, వందనాలు. వారి సంఘాలన్నింటినీ ప్రభా నీ రాకడకు సిద్ధపరచుకోవడానికి వారిని నడిపించండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం. వారిని బలపరచండి ప్రభా. అయ్యా నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలనని చెప్పిన వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించమని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రం, వందనాలు దేవా. కృప చూపించండి తండ్రి, నీకు స్తోత్రం, వందనాలు నాయన దేవా. మరియు సత్య ప్రవక్త కొరకు ప్రార్థన చేస్తున్నాం
దేవా మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుడికి బలమును, శక్తిని, ఆరోగ్యమును దయచేయండి ప్రభా. దేవా శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతను నీ శిలువ రక్తం చేత కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రం అయ్యా. ప్రతి దినము దేవా నీ రెక్కల నీడ నుండి ప్రభా ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యవన కాలపు బలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. నీ పరలోక శక్తిని, బలమును, ఆరోగ్యమును నింపుమని మీ దాసుల్లో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం. ఎముకల్లో, కీళ్లలో, మూలుగల్లో నీ సత్తువలు నింపండి ప్రభా. నీకు స్తోత్రం. మీ దాసు నిండా నీవే నిండుకొని ప్రభా. నీకు స్తోత్రం. మీ దాసుల్లో నుండి నీవే లోకముతో, సంఘముతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మ కార్యాలు జరిగించండి ప్రభా. నీకు స్తోత్రం. అయా కృప చూపించండి ప్రభా. మరి ఆర్థిక విషయంలో సహాయం చేయండి ప్రభా. ఇది వరకు ప్రభా మరి ఇదిగో నాయన సమయానికి తగినంత దేవా ధనమునిస్తూ నీ కార్యం జరిగించిన దేవా, ఇంకా నా తండ్రి సత్యవాక్యం ప్రవలడానికి కావలసినంత ధనము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా కృప చూపించండి దేవానికి స్తోత్రం, వందనాలు ప్రభా. మరిదిగో నాయన తండ్రి ఇచ్చిన టెక్నాలజీ కొరకు వందనాలు, స్తోత్రం నాయన. దేవా మీ దాసుని ద్వారా నువ్వు పలికించిన సందేశాలన్నీ కూడా ఏ టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కరి సొంత భాషలోనికి మార్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరిదిగో వారి మదర్ టంగ్ లోనికి మార్చబడి ప్రభా ప్రతి దైవ సేవకుడు వినడానికి అనుకూలమైన పరిస్థితులను కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. అయా సత్యమును తెలుసుకోవడానికి, సత్యంలో ప్రతిష్ఠించబడడానికి నువ్వు సహాయం చేయండి దేవా. కృప చూపించండి ప్రభా. ఇంకా గ్రంథాలన్నీ కూడా ఇంగ్లీష్ భాషలోనికి రావడానికి సహాయం చేయండి. అవి ప్రతి దైవజనుడి చేతిలోనికి వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. ప్రతి ఒక్కరు గ్రంథాలు చదువుటకు, సత్యంలో ప్రతిష్ఠించబడటకు నీ కార్యాలు జరిగించండి ప్రభా. నీకు వందనాలు అయా. కృప చూపించండి దేవా. నీకు స్తుతులు, స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం అయా. ఈ కార్యాలన్నీ నీ ఆత్మ ద్వారానే జరిగించి నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయాన్ని మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కమ్మని వెలుగై నీవున్నావులే, చిమ్మ చీకటి కెరటాలలో కమ్మని వెలుగై నీవున్నావులే, చిమ్మ చీకటి కెరటాలలో చీకటి తెరలు ఛేదించినావు, చీకటి తెరలు ఛేదించినావు, నీతి భాస్కరుడా
దేవునికి స్తోత్రం. లూకా సువార్త నుంచి వచ్చిన మాట మనం చదువుకుందాం. స్తోత్రం. లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయము 36వ వచనం చదువుతున్నాను. అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగో స్వస్థత నొందెనో జనులకు తెలియజేయగా, గెరాసీనీయుల ప్రాంతములో నుండి జనులందరూ బహు దుఃఖాక్రాంతులైరి గనుక తమను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యము వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెను తెలియజేయమని వానితో చెప్పి వారిని పంపివేశాను. చదువుబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచ్చు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, బైబిల్ గ్రంథములో అనేక అద్భుతాలు యేసుప్రభుల వారు చేశారు. యేసుప్రభుల వారు కొన్ని అద్భుతాలు స్వస్థతలు చేసినప్పుడు ఏమన్నారంటే, ఈయన ద్వారా దేవుడు లేఖనము నెరవేరుస్తున్నాడు అని ఒకసారి అన్నారు. ఒకసారేమో దయ్యము పట్టి నా ఇలాగ చేస్తున్నాడు అన్నారు. అంటే కొన్నిసార్లు వారికి ప్రత్యక్షత వచ్చింది. మత్తయి సువార్త దయచేసి మనము గమనిస్తే 8వ అధ్యాయంలో 14వ వచనంలో చూస్తే, తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు పరిచారము. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాటల వలన దయ్యములు వెలగొట్టి రోగులనెల్లా స్వస్థపరచు. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరనని వాళ్ళు అనుకున్నారు. ఏంటంటే ఇక్కడేమన్నారు? ఇది యెషయా ప్రవక్త యొక్క ప్రవచనం నెరవేరుతున్నది. యేసుప్రభు దయ్యాలను వెళ్ళగొట్టడము, స్వస్థపరచడము ఎంత అద్భుతమైన ప్రత్యక్షత కదా. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మీరు గమనిస్తే ఆయన మరలా అద్భుతాలు చేస్తున్నాడు కదా. 22వ వచనము 12:22లో, అప్పుడు దయ్యము పట్టిన గ్రుటివాడును మూగవాడునైనటువంటి ఒకడు ఆయన వద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడుటకు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలు విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యము పట్టినవాడు, దయ్యములకు అధిపతి అయి బయల్జెబూలు వలనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒక విధంగా కాదు. అక్కడనేమో ప్రజలందరూ విస్మయం ఉంది, దావీదు కుమారుడు కాడా ఏంటండి. కానీ పరిసయ్యులు ఏమంటున్నాడు? వీడు దయ్యము పట్టిన వాడై దయ్యములకు అధిపతిలాగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక్కోసారి ఒక్కో రకమైనటువంటి రెస్పాన్స్ ప్రజల నుండి వస్తున్నది. ఒకసారేమో యెషయా ప్రవచనం నెరవేరుతున్నది అంటారు అద్భుతాలు జరిగినప్పుడు, ఒకసారేమో దయ్యాల వల్ల చేస్తున్నాడని పరిసయ్యులు అంటారు. అయితే ఇక్కడ కూడా మరొక అద్భుత కార్యం యేసుప్రభు జరిగించినాడు. ఒకడు భయంకరమైనటువంటి చీకటి శక్తుల చేత పీడించబడుతున్నవాడు. వాడు ఆ ప్రాంతంలో ఎవరైనా జనాలు వెళ్ళడానికి భయపడుతున్నారంట. ఆ గెరాసీనుల ప్రాంతంలో ఆ రూట్లో వెళ్ళడానికి భయపడుతున్నటువంటి స్థితి వాడిని చూసి, అంత భయంకరుడు ఒకడు ఉన్నాడు. వాడు ఎప్పుడు కేకలు వేయిస్తూ ఉంటాడు. ఏంటండి వాని గురించి కొంత సాక్ష్యం గమనించాలి మనం. ఏమంటాడు యేసుప్రభుల వారు 28వ వచనంలో, వాడు యేసును చూసి కేకలు వేయిచూ ఉన్నాడు. వాడున్న స్థలం ఎక్కడా? సమాధులలో వాడు ఉన్నాడు. 27వ వచనంలో,
ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వారు కూడా ఆయనకు ఎదురుగా వచ్చును. వాడు దయ్యము పట్టిన వాడై బహుకాలముగా బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో, వాని స్థలం అది. సమాధుల దగ్గర ఉండేవాడు కేకలు వేస్తే ఆ రాత్రి ఎవడన్నా అక్కడ పోతాడా? వాడు మంచిగా ఉన్న రోడ్ల కేకలు వేస్తేనే వాడు భయపడి అక్కడ పిచ్చోడు ఉన్నాడు అని చెప్పేసి వీనికి దయ్యాలు పట్టినాయి, సమాధిలో ఉంటున్నాడు రాత్రి పగళ్ళు, మరి బట్టలు వేసుకోవడం లేదు. అంత ఘోరమైన స్థితిలో ఉన్నటువంటి ఆ మనిషికి యేసు ప్రభుల వారు స్వస్థత జరిగించినాడు. ఏంటండి అక్కడ మనం గమనిస్తే 34వ వచనంలో ఆయన ఆ దయ్యమును గద్దించినప్పుడు అది ఒక పందుల మందలోనికి వెళ్ళింది. జనులు జరిగిన దానిని చూడవెళ్ళిరి. 35వ వచనంలో జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యము వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని, మొదటి అద్భుత కార్యం వల్ల అక్కడ వాడు బట్టలు లేకుండా వాడు ఎప్పుడు చూసినా వాడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడి సంతోషపడాలి కదా, భయపడిరి. దేవుని బిడ్డలారా, అది చూసిన వారు దయ్యము పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందినో జనులకు తెలియజేయగా గెరాసీనీల ప్రాంతములో నుండి ప్రజలందరూ బహు దుఃఖాక్రాంతులై ఈ ప్రాంతం నుంచి విడిచి వెళ్ళిపో ప్రభువా అని యేసు ప్రభుకి అంటున్నారు. ఎందుకంటే అట్లా దయ్యం పట్టిన వాళ్ళంతా బంద్ చేసుకుంటూ పోయినా అనుకో, మరి వీళ్ళ ఏమి పరిస్థితులు ఇక చెల్లయి అనుకున్నారా అనేది కాదు అక్కడ రీజన్. వాని వల్ల ఏం లాభం లేదు. ఒక స్థలంలో వెళ్తే వాళ్ళ విగ్రహాలు అమ్మేటటువంటి ఆ దుకాణం బంద్ అయిపోతుందనే భయంతో మన అర్తిమీదేవికి దూషిస్తున్నాడు, మన వ్యాపారములు ఏమగును అని చెప్పేసి కుట్ర ఆయనను చెరసాల్లో వేయడానికి ఒక కారణం అక్కడ ఉంది. మరి ఇక్కడ ఏ కారణం లేదు. వాళ్ళ విగ్రహాలు అమ్ముడు తక్కువైపోతాయని చెప్పేసి శేషు ప్రభు మరి పౌలు ద్వారా జరిగిస్తున్న అద్భుతాలను బట్టి ఈ పౌలు అనేవాడు ఇక్కడ ఉంటే వీడు మొత్తం అంతా క్లోజ్ చేస్తాడు, అంతా మతంలోకి దించేస్తాడు అందరినీ, మన వ్యాపారాలు దెబ్బతింటాయి, మనకు బహులాభం వచ్చుచున్నది కదా ఈ యొక్క వృత్తిలో అని చెప్పేసి కుట్ర బండి చేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ వాని ద్వారా ఏ లాభం లేదు, ఏ నష్టము లేదు. వాడు మంచిగా అయినప్పుడు వీరిలో ఉన్నటువంటి చీకటి శక్తులు అడి బయటకు వచ్చినాయి. దేవుని బిడ్డలారా, సమాజంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా మనం అనుకున్నంత మంచోడు కాదు. కనబడుతున్న దయ్యాలు కొన్ని ఉంటాయి, కనబడని దయ్యాలు కొన్ని ఉంటాయి. కనబడుతున్న దయ్యాలు ఏంటంటే అప్పుడే వదిలి వెళ్ళిపోతాయి. ఈ కనబడని దయ్యాలు వదిలి వెళ్ళిపోవు. కనబడని దయ్యాలు ఏ రకం కూస్తున్నాయి సమాజంలో అంటే, ఈ కనబడుతున్నటువంటి దయ్యాలు రపరపరప వచ్చి వెళ్ళాడుతాయి, గోలగోళ్ళు చేస్తాయి. మనం ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఏదో ఒక దుష్టశక్తి ఆ వ్యక్తికి పూనుతుంది. వాడు ఎవరో పేరు చెప్పి మాట్లాడతాడు, ఏదో కథ చేస్తాడు, మళ్ళీ వాడు గద్దిస్తే వెళ్ళిపోతాడు. కనబడుతున్న దయ్యాల ద్వారా సంఘానికి ప్రమాదం లేదు, సమాజానికి ప్రమాదం లేదు. కానీ కనబడని దయ్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ కనబడని దయ్యాలు ఒక దయ్యం ఏంటంటే కుల వ్యవస్థ అనేటటువంటిది పట్టుకుని కూర్చున్నది. అది మా కులప్పుడు వచ్చి మాకు వాక్యం చెప్తేనే మేము వింటాం అనేటప్పుడు ఒక దయ్యం పట్టింది మనుషుడు. వాళ్ళ కులపొడు అయితేనే వానికి ఊర్లోకి రాణిస్తారు. వాళ్ళ కులపొడు అయితేనే వాడు ఎంత అబద్ధ బోధ చెప్పినా వింటారు. కులాన్ని బట్టి కుల ప్రతిపాదిక మీద సంఘాలు కట్టబడడం అనేది, వేరే కులం వాడి వయసు వాడు తెస్తే వాడి మీద దాడులు చేపించిన క్రైస్తవులు ఎంతో. వీరిలో దయ్యాలు ఎటువంటివి అంటే ఇవి కనబడని దయ్యాలు. వాడు కొన్ని మార్చడు. ఇక్కడ ఉన్నారు వీరందరూ కూడా, ఇంతకాలంగా మనం చూస్తున్నారు. వానికి ఒక్కడు పోయి బట్టలు కట్టింది లేదు, ఒక్కడు పోయి వాని కొరకు ప్రార్థన చేసింది లేదు, ఒక్కడు పోయి వానికి ఇక్కడ అన్నం పెట్టినాడు లేడు. ఆ ప్రాంతానికి పోవడానికే భయపడుతున్నారు, వాని దగ్గరికి పోవడానికే భయపడుతున్నారు. అంత క్రూయల్ పరుస్తున్నాడు. ఆడి మీద వాడు ఏం చేస్తాడో తెలియదు. ఆడు కొరకొచ్చు, వాని బట్టలు చింపొచ్చు, వాని గాయపరచవచ్చు. మరి వాని వీళ్ళు బాగు చేయలేకపోతున్నారు. బాగు చేస్తున్న యేసు ప్రభువును వారి దగ్గర ఉండడి అని ఇట్లా అందరినీ బాగు చేసుకుంటూ పోతే వారి ప్రాంతానికే మంచిది కదా. అమ్మో అట్లెట్లయితుంది ఏంటంటే ఇది ఒక దయ్యం యొక్క పని. నేను చాలామందిని, కొన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాల్లో ఆ పరిస్థితి ఉంది కానీ పేరు చెప్పొద్దు. మేము వెళ్ళి స్వార్థ ప్రకటించినప్పుడు మంచి మంచి త్రాగుబోతులు మారిండ్రు, చైన్ స్మోకర్లు మారినప్పుడు నన్ను సంఘంలోకి వెళ్ళి వెలివేశారు. ఆ ప్రాంతం నుంచి ఎందుకు, అరే నువ్వన్నా మార్చు భయ్, మేము మార్చం, ఇంకోటి మార్చొద్దు, వాడు అట్లనే ఉండాలి, నామినల్ క్రిస్టియన్గా ఉండాలి, వాడు ఎంత ఇష్టానుసారంగా బ్రతికినా పర్వాలేదు, వాడు చర్చికి వస్తే చాలు, వాడు కానుకలు ఇస్తే చాలు, వాడి మార్పు మాకు అవసరం లేదు, వాడు మాకు మంద బలం కొరకు కావాలి.
మా సంఘ సభ్యుడిగా వాడు ఉండాలి అనేటటువంటి వ్యవస్థ ఈరోజు కోకులలో ఉంది, అన్ని సంఘాల్లో ఉంది. ఒకడు పేరేముండే సికింద్రాబాద్లో రసూల్ అనుకుంటా, నాకు ప్రార్థన చేయడానికి పిలిచిండు ఒకసారి. తీగల కృష్ణ రెడ్డి వారి ఇంటి ముంగటనే ఇల్లు. ఆయన మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు టీడీపీ హయాంలో. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో నేను వెళ్ళిన రసూలే అని పేరు, సిరేలో రసూలు ఉంది. నేను ప్రార్థనకి పోయినప్పుడు వాడు మంచి మంచి హైలీ బ్రాండ్ బాటిల్స్ పెట్టుకొని కూర్చున్నాడు. పోయేసరికి ఏం ప్రార్థన చేస్తాం వాడికి? వాడు మంచి క్రిస్టియన్, వాళ్ళ అమ్మ నాన్న మంచి సేవ చేసిండ్రు. వీడేమో చిన్న వయసు ఏం కాదు, ఇంచుమించు 40-50 సంవత్సరాలు తాగుకుంటూ కూర్చున్నాడు. మళ్ళీ నేను పోతే నాకే అద్భుతమైనటువంటి లేఖనాలు ఇంగ్లీష్లో చెప్తున్నాడు, బైబిల్లోకి వెళ్ళి నోటికి చెప్తున్నాడు. తాడుకు బానిస అయిపోయాడు. నోటికి చెప్తున్నాడు, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, నాకు మర్యాద చేస్తున్నాడు. బ్రదర్ యూ వెయిట్, ఐ బ్రింగ్ బిర్యానీ ఫర్ యూ అంటాడు. పోయి బిర్యానీ చేస్తాడు, తినిపిస్తాడు, మంచిగా కానుక పెడతాడు, అంత పెడతాడు. కానీ మారాడు. ఆ సంఘపల్లి నుంచి ఎవ్వరి కాకపోతే వాడు మళ్ళీ చర్చికి పోతాడు. ఆదివారం మంచిగానే ఉంటుంది. ఆదివారం ఉండే బిహేవియర్ వేరు, మిగతా వారం అంతా ఉండే బిహేవియర్. వీడు ఎటువంటి వాడంటే ఆ దయ్యం పట్టిన వాడు స్థితిలో ఉన్నవాడు. వాడు ఏ రీతిగా అయితే సమాధుల్లో ఉంటూ వస్త్రహీనుడై జీవిస్తున్నాడో అటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి వీడు కూడా మళ్ళీ యేసు ప్రభువుని చూసి దేవుని కుమారుడా అన్నాడా లేదా? ఏంటండి దేవుని కుమారుడా? మార్కు సువార్త దయచేసి మీరు గమనించినట్లయితే మార్కు సువార్తలో ఒకసారి మీరు గమనించండి, 5వ అధ్యాయము 6వ వచనంలో, వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా, యేసు సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేక వేసింది. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మను ఈ మనుషుని విడిచిపోమ్మని వాడితో చెప్పాను. మరియు వాడు నీ పేరేమి అనగా వాడేమన్నాడు, నా పేరు సేన, ఎలానగా మేము అనేకులమని చెప్పాను. ఏంటండి ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టొద్దని వాడు వేడుకుంటున్నాడు. యేసు ప్రభు వాడిని ముట్టి బాగు చేసినప్పుడు మరలా అదే తంతు, అదే పరిస్థితి. 17వ వచనంలో, తమ ప్రాంతమును విడిచిపోమ్మని వారాయనను బ్రతిమిలాడుకో, యేసుప్రభుని బ్రతిమిలాడుకో, దయచేసి వెళ్ళిపోయా, మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. మా సంఘాలు మాకున్నాయి, మా కుల కట్టుబాట్లు మాకున్నాయి, మా గ్రామ కట్టుబాట్లు మాకున్నాయి. దరిద్రులు గారా వీళ్ళంతా. ఏంటంటే నీ గ్రామ కట్టుబాటు ఎవరికి కావాలరా బాబు? నీ కుల కట్టుబాటు ఎవరికి కావాలి? నీ గోత్ర కట్టుబాటు వాడు నశించిపోతున్నాడు. మరణం ముఖ్యమా? నీ కులం ముఖ్యమా? నీ గ్రామం ముఖ్యమా? నీ ప్రాంతం ముఖ్యమా? నీ సంఘం ముఖ్యమా? మాకు సంఘం ఉన్నది, నామకార్థ సంఘం ఉన్నది, మందిరం ఉన్నది. వాని పెళ్ళి ఏం చేయాలి? వీడు ఎక్కడొచ్చి వానికి మారు మనసు కలిగిస్తే, సువార్త చెప్పి వాడిని మారిస్తే వాడు వాని గ్రిప్లోనికి వెళ్తాడేమో. వాని దగ్గర పోయి పెళ్లి చేసుకుంటే మాకు మళ్ళీ పెళ్లి బిజీ రాదు కదా. వాని దగ్గర పోయి కానుకడిస్తే మాకు కానుకలు. చీకటి తత్వం. ఏంటంటే స్వస్థపరిచినటువంటి ఆ మనుషుని బట్టి యేసు ప్రభువును స్తుతించాలి, గణపరచాలి, యేసు ప్రభువుకు ఆరాధించాలి. అందరు కలిసి థ్యాంక్ఫుల్నెస్ కలిగి ఉండాలి యేసు ప్రభు పట్ల. కానీ వీళ్ళు యేసు ప్రభు పట్ల కృతజ్ఞత రహితులుగా ఉన్నారు. యేసయ్యా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి. అందుకే యోహాను సువార్తలు అంటాడు, ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చాను, వారాయనను ఎవరండి? యేసు ప్రభుల వారు. వెళ్ళిపోమన్నంత అధికారం ఎవరిచ్చి వీళ్ళకి? సకల బ్రహ్మాండమును కలిగించిన వాడాయన. లోకము ఎవరి వలన పుట్టెనో 10వ వచనంలో, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను. ఏంటంటే కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. యేసుప్రభు మూలంగా లోకం కలిగింది, కానీ యేసుప్రభు వచ్చి అద్భుతాలు చేస్తే, యేసుప్రభు వచ్చి వారి ప్రక్కన నడిస్తే గుర్తుపట్టలేకపోతున్నారు. యేసుప్రభు ఏదైనా సూచక్రియ చేస్తే ఈ సూచక్రియ వెనకాల ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఏందో గ్రహించలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతోమంది ఆ స్థితిలో ఉన్నవారు. అంటే కళ్ళు వెలిగించబడని వాళ్ళు ఎన్ని అద్భుతాలు జరగను కాక వారి ముందు వాళ్ళు చూడరు. ఎంత స్వార్థ ఒక వ్యక్తి ద్వారా జరగని వాళ్ళు చూడరు. ఎన్ని ఆత్మలు ఒక వ్యక్తి ద్వారా రక్షింపబడని ఎంతమంది బాగోగాని వాళ్ళు చూడరు. చీకటి తత్వం అనేటటువంటిది మనుషులలో దాగి ఉన్నది. ఈ రకమైన దయ్యాలు మన ప్రార్థన ద్వారా వెళ్ళిపోవాలి. మనం ప్రార్థన చేస్తుంది ఏదో చిన్న చిన్న దయ్యాలు వెళ్ళిపోవాలని కాదు.
కొంతమందిలో నిష్కారణ ద్వేషం నింపాడు సాతాను. ఆ వ్యక్తి ద్వారా కొంతమంది బాగుపడుతున్నారు కదా, ఆ వ్యక్తి ద్వారా కొంత సంఘానికి మేలు జరుగుతున్నది కదా, ఆ దైవజనుల ద్వారా కొంత సంఘానికి మేలు జరుగుతున్నది కదా అనే అప్రిషియేషన్ లేదు. ప్రతి ఒక్కరిని విమర్శించే పని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. సతీష్ కుమార్ గారి ద్వారా ఎంతో మేలు జరుగుతున్నది. హైదరాబాద్ లాంటి మహానగరాలలో పాపం విస్తరించింది. 100%, 200% స్పీడ్తో వెళ్తుంది పాపం. అక్కడ అడుగడుగున్న ఘోరాలు, నేరాలు, మానభంగాలు, వ్యభిచారాలు మనం చూస్తున్నాం. అటువంటి స్మార్ట్ సిటీలో, అటువంటి విస్తరించినటువంటి పాపం విస్తరించినటువంటి ఆ ప్రాంతంలో 2 లక్షల మందిని, 3 లక్షల మందిని, 4 లక్షల మందిని ప్రతి ఆదివారం ఆయన గ్యాదర్ చేస్తున్నట్టు అది మామూలు విషయమా? అంతమందికి దేవుని భయాన్ని ఆయన బోధిస్తున్నాడు. అరే, ఆయన సిద్ధాంతపరమైనటువంటి విషయాల్లో కొంత ప్రత్యక్షత లేదు ఆయనకు, కానీ ఆయన ఎంత అద్భుతమైన స్వార్థ చేస్తున్నాడు. లెట్ ఎంకరేజ్ ఈచ్ వన్ ఆఫ్ us. ఒకరినొకరు ఏం చేసుకోవాలి, పురుగొల్పుకోవాలి. కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది సేవకులు సతీష్ కుమార్ గారిని విమర్శించేవారు ఉన్నారు. ఈరోజు రంజిత్ తోఫీర్ గారి ద్వారా అద్భుతమైన సేవ దేవుడు జరిగిస్తున్నాడు. ఈరోజు కొన్ని వేల సంఘాలు కట్టబడ్డాయి, వేల మంది ప్రభావితం చేయబడి, లక్షల మంది ఆయన స్వార్థ సందేశం ద్వారా ప్రభావితం చేయబడిన వారు, అనేక మంది అన్యులు రక్షింపబడ్డవారు ఉన్నారు. కానీ కొందరు రాత్రి బాలు ఆయన బ్రతుకు మంచి లేదు, ఆయన ఇది బాగలేదు, అది బాగలేదు, ఈ చీకటి మనుషులు వీళ్ళు. ఆయన ద్వారా బాగవుతున్న వారిని చూడండి, వారి ప్రవర్తన ఫలం చూడండి. ఆయన ద్వారా ఎంతమంది మేలులు పొందుతున్నారు, ఎంతమంది అభిషిక్త సేవకులు తయారవుతున్నారు, ఎంతమంది స్వస్థ చిత్తులై కూర్చుంటున్నారు. అది చూడరు వాళ్ళు. వీడు మంచివాడు, వీడి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, వీని మన ప్రాంతం నుంచి వెలివేయాలి, వీని అయ్యే జాగిర్ కాదు, యేసుప్రభుదే భూమి అంతా, భూమిని కలగజేసిన వాడిని వెళ్ళగొడుతున్నారు అక్కడి నుంచి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, సమాజంలో జీవిస్తున్నటువంటి అందరి మనుషులకు ప్రత్యక్షత లేదు, కొందరికే ప్రత్యక్షత ఉన్నది. ఈ ప్రత్యక్షత ఉన్నవారు మనకు సహవాసంలోనికి రావాలి. ఈ ప్రత్యక్షత ఉన్న వారందరూ ఏకం కావాలని మనం ప్రార్థన, సత్య ప్రత్యక్షత అంటున్నాం దాన్ని. అది మామూలు ప్రత్యక్షత కాదు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అయ్యా ఎంత అద్భుత కార్యం జరిగించావయ్యా, కొన్ని సంవత్సరాల తరబడి విని చూస్తున్నాం, మా వల్ల కాలేకపోయింది కదా వీని స్వస్థపరిచినట్లుగా. ఇంకా ఈ సంవత్సరాల తరబడి ఎందరైతే చీకట్లో ఉన్నారో, ఇంకెందరైతే వస్త్రహీనులుగా ఆత్మీయ జీవితంలో ఉన్నారో, ఇంకెందరైతే గుడ్డివారుగా ఆత్మీయ జీవితంలో ఉన్నారో, ఇంకెందరైతే సమాధులలో ఉన్నారో, సున్నం కొట్టిన సమాధులాగా ఎందరైతే ఉన్నారో వారిని బాగు చేయి ప్రభువా, మాలో ఉన్నటువంటి ఈ యొక్క దుష్ట శక్తుల్ని మీరు వెళ్ళగొట్టండి తండ్రి అని ప్రార్థన చేయాల్సినటువంటి మనుషులు లేరు. అటువంటి వారు కన్నులు వెలిగించబడిన వారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయనను లోకము ఎరగలేదు, లోకం ఆయన మూలము కలిగిన లోకం ఆయన గ్రహించలేదు. ఆయన స్వజనుల యొద్దకు వచ్చను కానీ వారు ఆయనను ఏం చేశారంట, ఆయనను తృణీకరించారు, ఆయనను తృణీకరించినారు. ఏంటండి, ఆయన సాక్ష్యము అంగీకరింపలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీవు నేను జీవిస్తున్న ఈ లోకంలో వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద సొసైటీ, హౌ షుడ్ బి ఫెలోషిప్ విత్ దెమ్, ఏ రకమైన సహవాసం ఎంతవరకు మనం కలిగి ఉండాలి, ఏ మనుషుడు ఎంతవరకు మన మేలును కోరేవాడు ఉంటాడో మనం ఊహించలేము. ఇప్పుడు అక్కడ ఆ స్వస్థచిత్తుడైనటువంటి మనుషుని యొక్క మేలు కోరినవాడు ఒక్కరు లేడు అంటే అర్థమైంది. వీళ్ళందరూ ఎట్లా ఊహిస్తున్నారంటే వాడు అసలు అక్కనే ఉండాల్సింది. వాడిని ఎందుకు బాగు చేసిండు యేసు ప్రభు? వాడిని బాగు చేసినందుకు మీకు దుఃఖం కలిగిందా? వాడిని బాగు చేసినందుకు మీకు కోపం వచ్చిందా? ఏంటంటే వాడిని మేలు కోరిన ఒక్కడు లేడు ఊరిలో. అందరు మంచిగా బతుకుతున్నారు కానీ వాడు ఒకటి చెడిపోయినాడు, పాపము పాడైపోయినాడు కదా, వాని బావుని కొంత కోరుకుందామనే వాడు లేడు. వారు సెటిల్ అవుతారు, వాళ్ళు అద్భుతంగా జీవిస్తారు, కానీ ఇంకోటి బాగుపడితే ఓర్వలేని తరం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు. దగ్గటోడే, మళ్ళా దూరమోడు కాదు, చాలా దగ్గటోడు. కానీ మనం కొంత బాగుపడితే వాడు సహించుకోలేడు. మనం కొంత అద్భుతంగా ప్రభు కొరకు జీవిస్తే వాడికి ఇష్టం ఉండదు. మన మీద లేనిపోని అబండాలు వేయడానికి, లేనిపోని చీకటి కార్యాలు జరిగించడం. ఏంటంటే కొంతమంది అయితే సొంత కుటుంబస్తులే వారి మీద మంత్రాలు చేపిస్తున్నటువంటి పరిస్థితి, వారి ఇంటి మీద శాపనార్థాలు పెడుతూ, చీకటి మనుషులు కాదా వీళ్ళు? రక్త సంబంధాల మీద శాపనార్థాలు పెట్టడం ఏందండి? రక్త సంబంధాల మీద మంత్రాలు చేయించడం ఏంది? దయ్యము పట్టినటువంటి మనుషులు వీళ్ళు. మంచిగా సమాజంలో మళ్ళీ చాలా వైట్ పీపుల్గా కనబడతారు, స్మార్ట్ పీపుల్గా కనబడతారు. జనులందరూ అది చూడవచ్చి స్వస్థచిత్తుడైన మనుషుని చూస్తున్నాడు, వాడు మంచి వస్త్రాలు ధరించుకొని కూర్చున్నాడు,
వీరు దిగంబరులు అయిపోయారు. అసలు దిగంబరులు వీళ్ళు. వాడేమో బట్టలు ధరించుకున్నాడు, వాడు నీతి వస్త్రాలు ధరించుకున్నాడు, భౌతిక సంబంధమైన వస్త్రాలు ధరించుకున్నాడు. వీళ్ళు మాత్రం కేవలం భౌతిక సంబంధమైన వస్త్రాలు ధరించుకున్నారు, కానీ నీతి వస్త్రాలు లేవు, పాప వస్త్రాలు ఉన్నాయి, చీకటి వస్త్రాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అటువంటి మనుషుల యొక్క అసెస్మెంట్ యేసుప్రభు ఇష్టపడి ఆయన నిర్లక్ష్య పెట్టి లక్షణం ఉంది యేసుప్రభుకు. వాడు వెళ్ళగొట్టంగానే ఆయన పేద బాధపడేనేమో ఇంత మంచి కార్యం చేసినా కదరా భయ్, మీరు ఆ ప్రాంతంలో వెళ్ళడానికి భయపడుతున్నారు కదా, అటువంటి వాడిని బాగు చేసినా కదా, నన్ను మీ వద్ద ఉండనిస్తే ఏమైంది అని అనలే, దులుపుకున్నాడు సింపుల్గా. ఇట్లా ఒక క్షణంలో దులుపుకొని పాదంలో దులిపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యేసుప్రభులో ఉన్న మంచి లక్షణం అది. ఎక్కడైతే మేలు చేసినాడో అక్కడ కీడు అనుభవించినాడు, ఎక్కడైతే వారికి ఆశీర్వాదకరంగా ఉన్నాడో వారి ద్వారా నిందలు భరించినాడు, వారి ద్వారా వెలివేతలు భరించినాడు, వారికి అన్యాయం చేసి భరించలే. అందుకే అంటాడు పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు పేతురు? కీడు చేసి ఒకడు ఏంటండి 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనాను. ఏంటండి, యేసుప్రభుల వారు శ్రమ పొందాడు, కీడు సహించినాడు ఆయన, కానీ వారు తిరిగి వారిని శ్రమ పెట్టలే, బాధ పెట్టలే, దులుపుకున్నాడు. అక్కడ నిర్లక్ష్య పెట్టిన అవమానాలు వచ్చినప్పుడు యేసుప్రభు నిర్లక్ష్య పెట్టాడు. అక్కడ ఘోరమైన అవమానం కలిగింది యేసుప్రభుకు. జనులు అందరూ కూడారు కదా, అందరూ కూడినప్పుడు ఆయన వెలివేస్తున్నారంటే మామూలు అవమానమా? ఏ తప్పు చేసినందుకు వెలివేస్తున్నారయ్యా వీళ్ళు? ఒక మంచి కార్యం చేసినందుకు వెలివేస్తున్నారు. ఈరోజు మనల్ని కూడా దేవుని బిడ్డలారా, దైవజనులు కొంతమంది భారం కలిగి గ్రామీణ ప్రాంతాల్లో సువార్త చేయడానికి వెళ్తే కొంతమంది వచ్చి ఊరు బయట నాపి బైబిళ్ళు కాల్చేసి ఊరు బయట నాపి అక్కడి నుంచి అక్కడ వెళ్ళగొడతాం, బూతులు మాట్లాడతామని చూసి వెళ్ళగొడుతున్నారు, వెలివేస్తున్నారు. పెద్ద ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు అది. అరే, మీ గ్రామంలో ఎంతోమంది వస్త్రహీనులుగా ఉన్నారు, దిగంబరత్వంతో ఉన్నారు, దయ్యాలు పట్టిన వారు ఉన్నారు, వాళ్ళని బాగు చేయడానికి వస్తుంది క్రైస్తవం మీ ఊరిలోనికి. మీ ఊరిని మార్చని, మీ ఊరు లేదా వేరే మతంలోనికి మార్చడానికి కాదు, దయ్యాలు పట్టిన వారిని విడిపించడానికి క్రైస్తవం వస్తున్నప్పుడు వీళ్ళు అక్కడ ఊరు బయటనే ఉండి వెలివేస్తున్నారు. కొందరు సత్యాన్ని బోధించడానికి దైవజనులు వెళ్తే సత్యాన్ని బోధించడానికి రానియడం లేదు. మేము కొంతసార్లు ఆ మినిస్టర్ వాళ్ళకి రానియొద్దండి, మన సంఘాల్లో వాక్యం చెప్పడానికి అన్నారు. వీళ్ళు దయ్యం పట్టిన మనుషులు కదా వీళ్ళు. మనం ఏదైనా దుర్బోధ చేస్తే వాడు వాక్యానుసారంగా మాట్లాడాలి, వాక్యానుసారంగా ప్రశ్నించాలి. కానీ రావద్దని ఎక్కువ వానికి ఓడిచ్చాడు. సర్వలోకం ఆయనది. దేవుని బిడ్డలారా, ఈరోజు దయ్యము పట్టిన మనుషులు, అందులో కొందరు క్రీస్తుని ఎరగని వారు, కొందరు క్రీస్తుని ఎరిగిన వారు. ఈరోజు నీవు నేను మనము బాగు చేసేవారుగా ఉన్నాం. ఈ బాగు చేసే ప్రక్రియలో ఒకటి మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాం. ఈ బాగు చేసే ప్రక్రియలో ఒకటి మనం స్వార్థ భారం కలిగి ఉన్నాం. ఈ బాగు చేసే ప్రక్రియలో ఒకటి మనం ఉపవాసాలు కలిగి ఉన్నాం. ఇదంతా ఎవరి కొరకు చేస్తున్నామయ్యా అంటే సమాజంలో కొందరైనా స్వస్థ చిత్తులు కావాలి, కొందరైనా సమాధుల్లో నుంచి బయటికి రావాలి, కొందరైనా వారు వస్త్రాలు ధరించుకున్న వారై స్వస్థ చిత్తులై కనబడాలి, కొందరైనా నా ద్వారా బాగు చేయబడ్డామనే సాక్ష్యం కలిగి ఉండాలి. అందుకొరకు మనము ఈరోజు అంకితమైన దేవుని బిడ్డలారా. కానీ సమాజం మనల్ని గుర్తించదు. సమాజం గుర్తించకపోయినా పర్వాలేదు, యేసుప్రభుని గుర్తించలే, అక్కడి నుంచి వెలివేసింది. నన్ను గుర్తించలేదు కానీ చెప్పేసి కృంగిపోలే యేసయ్య. ఇంకో స్థలానికి వెళ్ళిండు, అక్కడ ఎవరన్నా నీడెడ్ పీపుల్ ఉన్నారో వారికి మరలా యేసయ్య బాగు చేస్తున్నాడు. కనుక ఈరోజు మనము కూడా మనల్ని వెలివేసే వాళ్ళు ఉంటారు, మనల్ని బట్టి దుఃఖపడే వాళ్ళు ఉంటారు, మనల్ని బట్టి మన మీద రాత్రింబగళ్ళు దయ్యం పట్టిన వాళ్ళని పరిశుద్ధ యేసుప్రభుకు అన్నట్టుగా అనేవాళ్ళు ఉంటారు. వాడి సాక్ష్యం చెడిపోయిందని అనేవాళ్ళు ఉంటారు. 1,000,000 మంది ఉంటారు. వాడు లేనిపోయి ఇష్టం ఉన్నది వేయచ్చు. చిరునవ్వుతో నవ్వాలి. ఎందుకు నవ్వాలంటే, ఎందుకు నిర్లక్ష్యపెట్టాలంటే ఐ నో హూ ఐ యామ్. ఏంటంటే నేనేందో నాకు తెలుస్తుందా, రవి పాస్టర్ గారు తెలుస్తుందా నాకంటే ఎక్కువ? నేనేందో నాకు తెలుస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ ఐ హ్యావ్ ఇన్సైడ్ ఆఫ్ మై హార్ట్ ఐ నో వెరీ వెల్. వాట్ కైండ్ ఆఫ్ డిజైర్స్ డు వీ హ్యావ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లార్డ్. దేవుని పరిచయం కూడా ఇంత భారం, ఇంత ఇది ఉండి నాకెవడో అన్నంగానే దయ్యం పట్టినమని అయిపోతానా? కాను కదా, వానికి అసలు దయ్యం పట్టింది. అట్లా మాట్లాడుతున్నాడు దయ్యం పట్టి. మన మాట మాట్లాడడం వాళ్ళ కొంత రవ్వంత ఆసక్తి ఉన్నా మకమకలు ఆడుచున్న జనపనార వత్తిని యేసుప్రభు వార్పలేడు కదా. వీళ్ళ కొంత ఆసక్తి ఉందిరా భయ్, అవతల వానికి
వ్యభిచారం అలవాటు ఉండొచ్చు, త్రాగుడు అలవాటు ఉండొచ్చు, తిరుగుడు అలవాటు ఉండొచ్చు, 1,00,000 పాపల అవతల ఉండొచ్చు కాక, ఐ డోంట్ కేర్ అట్ ఆల్. చిన్న ఆసక్తి మనకు ఉన్నది కదా, లెట్ దెమ్ ఎంకరేజ్. మరి కొంతమంది ఏం చేద్దాం, ప్రోత్సహిస్తామనే తత్వం మనం కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు వాళ్ళలో కొంత మేబీ నేను బాగైతే బాగుండని ఆలోచన ఉండి ఉంటుంది. వాడిని బాగు చేయడానికి యేసు ప్రభు సమాధుల దగ్గరికి వెళ్ళినాడు. ఈరోజు నువ్వు నేను కూడా మరి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయి సమాధులలో ఉన్నటువంటి మనుషుల దగ్గరికి వచ్చామన్న. మా సర్వ తమ్మునికి మన దగ్గర ఉన్నప్పుడు ఒక దర్శనం వచ్చింది. రాత్రి 1 అవుతున్నది, 1:30 అవుతుంది. ఆయన లేచి చూసేటకల్లా అంతా డెడ్ బాడీస్ ఉన్నాయంట చుట్టుముట్టు. అక్కడ అంతా పండుకున్నదంతా మనోలే, అంత చచ్చిపోయిన శవాలు ఉన్నాయింది, శవాల మధ్య నేను ఉన్నా అని చెప్పేసి మనడు ఆశ్చర్యపడ్డాడు. అట్లా ఈరోజు మనకు మనుషులు రక్షింపబడిన వాళ్ళంతా అట్లా కనిపించాలి. కనబడ్డప్పుడు వారి మీద కనికరం కలగాలి మనకు. యేసు ప్రభు కనికరం కలిగింది, వాడిని సమాధుల నుంచి బయటికి రప్పియాలని. ఆ సమాధుల తోటలో ఉండాల్సిన వ్యక్తి కాదు వాడు, ఊరిలో ఉండాల్సిన వ్యక్తి. అందుకే అంటున్నాడు, బాబు నువ్వు ఊరు వెళ్ళి నువ్వు సాక్ష్యం చెప్పి. యేసు అంటాడు, ప్రభు నేను నీతోనే వస్తాను. యేసు ప్రభు వద్దు, నాతో నీకు పని లేదు, నీ పని ఇక్కడే ఉన్నది. నాతో పని ఉన్నవారు నాతో పాటు తీసుకెళ్తా. నువ్వు స్వస్థ చిత్తులు అయినావు కదా, నీ గ్రామానికి వెళ్ళి సాక్ష్యం చెప్పు. సమరశ్రీతో కూడా అదే అంటాడు, అమ్మా నువ్వు బాగుపడ్డావు కదా, నీ గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పు. కొంతమంది సాక్ష్యము వారి గ్రామంలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొంతమంది సాక్ష్యం ఏమో ప్రపంచానికి ఉపయోగపడుతుంది. ఈరోజు దేవుని బిడ్డలారా, మన సాక్ష్యము మన గ్రామానికి కాదు ఉపయోగపడాల్సింది. మనం ఎటువంటి దయాల చేత పీడించబడి రక్షింపబడలేం కదా, మనల్ని దేవుడు డైరెక్ట్ పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. మనం లోకానికి వెలుగుగా ఉండడానికి దేవుడు పిలిచినాడు. సర్వ భూప్రపంచానికి సత్యాన్ని మనం బోధించడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. కనుక ఒక నూతన తీర్మానంతో మనం కూడా అనేకుల్ని బాగు చేయడానికి వచ్చినాం. బాగు చేయబడ్డప్పుడు కొంతమంది మన పట్ల కృతజ్ఞత కలిగి ఉండొచ్చు, కొంతమంది కృతజ్ఞత రహితులుగా ఉండొచ్చు. మరి కృతజ్ఞత రైతులు ఉన్నంత మాత్రాన మనం బాగు చేయడం ఆపొద్దు. మన గురువుగారు అయ్యగారి దగ్గర ఎన్ని వేల మంది వచ్చి బెనిఫిట్ పొందారు. ఆర్థికంగా బెనిఫిట్ పొందారు, ఆరోగ్యపరంగా బెనిఫిట్ పొందారు, సమాజంలో బెనిఫిట్, ఉన్నతమైన స్టేటస్ సంపాదించి వెళ్ళిపోయారు. అయినా ఆయన ఇంకా కొత్తలో వస్తే ఇంకా వాడిని ఆదరిస్తూనే ఉంటాడు, బాగు చేస్తూనే ఉంటాడు, సహకరిస్తూనే ఉంటాడు. కొందరు కృతజ్ఞత రైతులు అయితే అవ్వచ్చండి, అది వాళ్ళ లెక్క వాడు చెప్పుకుంటాడు దేవునికి. కాబట్టి మనమైతే ప్రేమ చూపటాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, బాగు చేయడం నిర్లక్ష్యం చేయొద్దు, స్వార్థ ప్రకటించడం మనం నిర్లక్ష్యము చేయొద్దు. దేవుని బిడ్డలారా, ఒక నూతన తీర్మానం తీసుకుందాం. మరొకసారి ప్రభుత్వంలో ప్రభువా మేము ఇతరులకు మేలు చేసే వారిగా ఉండాలి. యేసయ్య మేలు చేసినావు, నీవు మేలు చేసి కీడు అనుభవించినావు. మేము కూడా ఆ రీతిగా మేలు చేస్తూ కీడు అనుభవించినా పర్వాలేదు, జీవితకాలం అంతా కానీ మేలు చేయడం మాత్రం ఆపొద్దు. అటువంటి పాజిటివ్ ఎనర్జీని మాకు దయచేయండి అని మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, విత్తబడినటువంటి వాక్యాన్ని ఫలింప చేయండి దైవమా. మరొకసారి ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ సమకూర్చున్నారు, అందరూ బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నారు. మా స్తుతులు అంగీకరించినారు, అందరూ బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించినారు, అందరూ బట్టి నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, ప్రార్థనలోకి ఇస్తున్న బిడ్డలు రవణను బట్టి నవీంద్ర బట్టి నీకు స్తోత్రాలు. ఆన్లైన్ ద్వారా ఎందరైతే ఏకీభవిస్తున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. దయగల తండ్రి, ఇంకా అనేక విన్నపాలు ఉన్నాయి, కృప చూపించండి. మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసి ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నీ దాసునికి వారిస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి వారు దీపించండి. తమ్ముడు రంజిత్ను మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా, తమ్మునికి పూర్ణ స్వస్థత, డెలివరెన్స్ మీరు కలగచేయండి. నవీంద్ర వాళ్ళ అమ్మని బట్టి ప్రార్థన చేస్తున్నాం, అమ్మను కూడా ముట్టండి, తనకు కూడా మీరు సంపూర్ణ స్వస్థత దాయచ్చు. రవి గారిని జ్ఞాపకం చేసుకుంటే అయ్యా, బలహీనం కూడా మీరు ముట్టండి, బలపరచండి. నీకు స్తోత్రాలు దైవమా. మరొకసారి ఇంకెందరైతే మాకు ప్రార్థన విన్నపాలు కోరుకున్నారు ప్రతి దైవజనుడు స్వరాజ్ పాస్టర్ గారు వాళ్ళ అమ్మను కూడా ముట్టండి, తనకు కూడా కొంత మరి ఫ్రాక్చర్ అయింది, బిడ్డను బాగు చేయండి. అదే రీతిగా దైవజనుడు ఐజాక్ రాజుని బట్టి వారి సంఘాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. మరొకసారి ఇదిగో ఈ స్థలంలో ఇంత అద్భుతంగా ప్రార్థన జరుగుచున్నది అయా, మాకు సహకరించినటువంటి బిడ్డలు ఎలీషన్ను బట్టి వారి కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం అయా. అన్నదమ్ములను మరి మోహన్ రావును, కాంతారావును మీరు జ్ఞాపకం చేస్తున్నాం, వారికి రావాల్సిన దీవెనాశీర్వాదాలు మీరు కుమ్మరించి దైవమ్మా. మరి రేపటి దినంన జరగబోతున్నటువంటి స్వార్థ కూటంలో మీరు తోడుగా ఉండండి. 28 జరగబోతున్నటువంటి ఆ యొక్క మీటింగ్లో మీరు తోడుగా ఉండండి. 30 తారీఖున జరగబోతున్నటువంటి పాస్టర్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి. మీ అద్భుతాలు జరిగించండి దేవా. నీ బలహీనత, సొట్టివాడు, మట్టివాడు, ఎందుకు పనికి రానివాడయ్యా,
మీ అభిషేకం చేత నింపండి. మరొకసారి దినమంతరంలో మేము వెళ్తుండగా అయా మీ ప్రత్యేకమైన కంచె కాపుదల మాకు దయచేయండి. సకల పొంచి ఉన్న చీకటి ఆటంకములను యేసు నామములో గద్దిస్తూ బంధిస్తున్నా. మీ ప్రసన్నత, మీ కాపుదల, మీకు యేసయ్యా మీరు మమ్మల్ని విడిచి వెళ్ళిపోవద్దయ్యా, మీరు మాతోనే ఉండాలి. దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోవద్దు, మేము ప్రార్థన చేస్తున్నాం. ఆనాటి ప్రజలు వెళ్ళిపోమని కోరుకున్నారేమో, ఈరోజు మీరు మా ప్రక్కలో ఉండాలని, మాలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరు మమ్మల్ని విడిచిపెడితే మేము ఎందుకు పనికిరాని వారం అయిపోతాం. మీరు మమ్మల్ని విడిచిపెడితే మేము మరలా సమాధుల తోటలో వెళ్ళిపోతాం. మీరు మమ్మల్ని విడిచిపెడితే మేము మళ్ళీ దయ్యాలకు బానిసలం అయిపోతాం. యేసయ్యా మీరు మమ్మల్ని విడవకూడదయ్యా. ఈరోజు మీరు మాతో ఉండుటకు వచ్చిన దేవుడు, ఇమ్మానుయేలుగా మాతో ఉండుటకు వచ్చిన దేవుడు తండ్రి, మీ ఆత్మకార్యం జరిగించండి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి రేపటి దినమున మీ సన్నిధిలో మేము అందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేయండి. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశనామానికి సంపూర్ణ, అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.